అసలు సకల శాఖ మంత్రులు హ్యాండిల్ చేసిన సజ్జలను ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు సిట్? ఇది కూడా చాలా మందిలో ఉన్న క్వశ్చన్. అన్ని శాఖలు తనివే కదా, అన్ని శాఖలు తనివే కదా. ఆఖరికి నారాయణ స్వామి లాంటి కూడా డామినేట్ చేసి పడేసిన పెద్దిరెడ్డి సకల శాఖ మంత్రి, వీళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు సిట్? ఆలోచించండి ప్రతి ఒక్కరు. అవసరం లేదా? కొంతమంది అంటున్నారు అసలు లబ్ధిదారుడు ఎంతసేపు సొఫిస్టికేటెడ్గా అంతిమ లబ్ధిదారుడు జగన్. భారతిరెడ్డి గారి పేరు కూడా ఉంది కదా దీంట్లో. తప్పేంటి ఒకవేళ పేరు బయటకు వస్తే? రాష్ట్రంలో చనిపోయిన మహిళల ప్రాణాల కంటే ఎక్కువ వీళ్ళ పేర్లు. చెప్పండి. ఒక ఆవిడైతే లిటరల్లీ నేను కొట్టు పెట్టుకుని అప్పులు కట్టుకుంటాంది. కారణం వీళ్ళందరూ కదా ఒక గుంపులాగా తయారయ్యి. ఎనీవేస్, ఈరోజు మనం చూస్తుంటే ఈ సో కాల్డ్ ఎక్సైజ్ శాఖ మంత్రికి ఏమీ తెలియదు. సంతకం ఎందుకు పెట్టాడో కూడా తెలియదు. కాళ్ళకి దండాలు పెట్టడం వచ్చు, దానికి సరిపడా ప్యాకేజీలు వచ్చినాయో లావో కూడా తెలియదు. ఎల్లో మీడియా అని ఒక బ్రాండ్ వేసి కొన్ని మీడియా ఛానల్స్ని దుష్ప్రచారం చేస్తున్నారు నా పైన. ఈ రోజు దాకా ఏం రాయలేదు కాబట్టి మనం ఏం చేయలేదు.